అన్నం అయ్యిందా లేదని చూడడానికి అన్నమంతా పిస్కా కర్లా. ఆయన కొన్ని మాటలు విన్నాను నేను పవన్ కళ్యాణ్. చాలా అద్భుతమైనటువంటి విజయీరు ఉన్న వ్యక్తి, సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి అటువంటి వ్యక్తి అవసరం ఇప్పుడు ప్రస్తుత కాలంలో. అటువంటి ఆలోచన దృక్పథం కలిగిన వాడు కారణజన్ముడే, సామాజికంగా కారణజన్ముడు మోదీజీ, పవన్ కళ్యాణ్. ఇటువంటి మంత్రిని నేనైతే ఇంతవరకు చూడలే. మరలా చెప్తున్నా, ఏపీ చరిత్రలో ఇటువంటి మంత్రిని, ముఖ్యమంత్రి కాదు మరలా మంత్రిని, ఎందుకు తన శాఖకు సంబంధించి నిధులు కావాల్సి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఏకంగా 1000 కోట్లు, 2123 కోట్ల రూపాయలు శాస్కి ఫండ్స్ అంటారు. అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఓ రకంగా ఆయా రాష్ట్రాలకి మూలధన పెట్టుబడి కోసం ఇచ్చే ప్రత్యేక సాయం. ఓకేనా? ఈ శాస్కి ఫండ్స్ నిన్న పవన్ కళ్యాణ్ సాధించాడు. ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ నుంచి, రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ దగ్గర నుంచి, హోంమంత్రి మంగళపూడి అనిత దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఏపీలో ఉన్న అందరు మంత్రులు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. మొత్తం 175 నియోజకవర్గాలలో, మొత్తం 150 నియోజకవర్గాలలో 1299 రోడ్లు, అప్రాక్సిమేట్లీ 4007 కిలోమీటర్లు. 4007 అంటే సరే 4000 కిలోమీటర్లు వేసుకోండి. ఊర్లు కూడా వచ్చేసి 2000 చిల్లర ఉన్నట్టుండి. ఊర్లు కూడా 1200 చిల్లర ఉన్న ఊర్లు అయితే. సో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ సాధించినటువంటి ఫండ్స్ ఉన్నాయే, అవి ఓ రకంగా సీఎం అడిగినా సరే కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు ఇవ్వట్లా. ఒక మంత్రిగా అయ్యి, ఒక డిప్యూటీ సీఎంగా అయ్యి దేశం మెచ్చుకోదగ్గ పనులు చేస్తుంటే చెప్పకుండా ఎందుకు ఉండాలి? చెప్పకుండా, చూపించకుండా ఎందుకు మనం ఆగాలి? అదే చెప్తున్నా, అదే చూపిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాంటి వ్యక్తి గురించి మనం చెబితేనే కదా 10 మందికి తెలిసేది. 10 మంది దాని గురించి అవునా ఇంత చేశారా, సంవత్సరంలోనే ఇంత చేస్తే మిగతా నాయకులు ఎందుకు చేయలేదు, గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు అనే ఒక ఆలోచన వాళ్ళ ముందుకు వస్తుంది. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే చెప్తున్నానంటే, నేను కొన్ని విషయాలు చెప్తాను, ఏదో మాటకే ఇన్ని చేశారు కదా, అన్ని చేశారు కదా అని చెప్పట్లా. స్వతంత్రం వచ్చి దాదాపు 77-80 సంవత్సరాల దగ్గర అవుతున్నా ఇప్పటి వరకు పడనటువంటి రోడ్లు పడ్డాయి. ఇప్పటి వరకు అసలు ఆ ఊరికి కరెంటే రాదు అనుకున్నటువంటి అనేక గిరిజన గ్రామాలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చింది. మరి గత ప్రభుత్వాలు చేయలేదే, గత నాయకులు చేయలేదే, గత ఎమ్మెల్యేలు చేయలేదే, గత మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, లేదంటే ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరూ చేయలేదే. ఒక 10 మందే